ఇక లక్ష్మి తన కొడుకుతో "బాగా చదువుకో నాన్న, నీకు మంచి స్కూల్‌లో చేర్పిస్తా" అని అంటుంది. "వాడు నీ కొడుకు, బాగా చదువుకుంటాడు" అని బామ్మ లక్ష్మితో అంటుంది. "నేను బాగా చదువుకొని నీకు మంచి వీల్‌చైర్ కొంటా బామ్మ" అని హరికృష్ణ బామ్మని ఆట పట్టిస్తాడు. ఇక లక్ష్మికి బామ్మ స్నాక్స్ ఇస్తుంది. లక్ష్మి వాటిని తీసుకొని షాప్ దగ్గరికి వెళ్తుంది. ఇక మరోవైపు సిరి గార్డెన్‌లో కూర్చొని ఉంటే పనిచేసే అతని కూతురు పనిచేస్తున్న తండ్రికి కాఫీ ఇచ్చి చెమటలు తుడుస్తుంది. అది చూసి సిరి చాలా ఫీలవుతుంది. తను కూడా తన తండ్రికి అలా చేయాలి అనుకుంటుంది. పండు విహారి కోసం కాఫీ తీసుకెళ్ళడం చూసి తనే ఇవ్వాలి అని, అప్పుడు విహారి తనని ముద్దు పెట్టుకుంటాడు అని అనుకుంటూ ఉంటుంది సిరి. ఇక పండు దగ్గర కాఫీ తీసుకొని నేనే మా నాన్నకిస్తా అని అంటుంది. కాఫీ తీసుకొని బాక్సింగ్ చేస్తున్న తండ్రి దగ్గరికి వెళ్తుంది సిరి. ఇక మరోవైపు విహార్‌ని అంబిక చూస్తూ "రేయ్ విహారీ, 5 ఏళ్ళు ఏం పట్టనట్లు ఉండి ఇప్పుడు మళ్ళీ అన్నీ నువ్వు దక్కించుకోవాలని అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీ పతనం చూస్తా. నేను అడుగడుగునా అడ్డుకుంటా" అని అనుకుంటూ ఉంటుంది అంబిక. ఇంతలో సుభాష్ వచ్చి "నువ్వు అనుకున్నదే జరుగుతుంది అంబిక" అని అంటాడు. కార్మికులకు ఇచ్చిన మాట అవ్వకూడదు. అప్పుడే విహార్‌ని పొగిడిన వాళ్ళే తిట్టాలి అని అనుకుంటూ ఉంటారు సుభాష్, అంబికలు. ఇక విహారీ శాండ్ బ్యాగ్‌ని కొడుతూ లక్ష్మి ఎందుకు పదే పదే గుర్తుకొస్తుంది అని చిరాకు పడుతూ ఉంటాడు. లక్ష్మిని తలుచుకొని అలసిపోయిన విహారి దగ్గరికి సిరి కాఫీ తీసుకొస్తుంది. విహారికి సిరిలో లక్ష్మి కనిపిస్తుంది. దాంతో కాఫీ తోసేసి "నీకెవరు కాఫీ తీసుకురమ్మన్నారు" అని పండుని పిలిచి కొడతాడు. "ఇంట్లో ఎవరి పనులు వాళ్ళే చెయ్యండి" అని అంటాడు. "సారీ నాన్న, తప్పంతా నాదే. సారీ" అని సిరి చెప్తుంది. ఇక సిరి సారీ చెప్పి విహారి చెయ్యి పట్టుకోవాలని చూస్తే విహారి తోసేస్తాడు. దాంతో సిరి చాలా ఏడుస్తూ ఉంటుంది. పండు సిరిని ఓదార్చుతాడు. "నేనంత తప్పు ఏం చేశాను పండు? నాన్న నన్ను ఎందుకు దగ్గరికి తీసుకోవడం లేదు" అని సిరి అడుగుతుంది పండుని. ఇక దాంతో పండు చాలా ఏడుస్తాడు. సిరి పండుని హగ్గు చేసుకొని ఏడవద్దని అంటుంది. పండు కూడా పాపని పట్టుకొని గట్టిగా ఏడుస్తాడు. ఇక మరోవైపు లక్ష్మి స్నాక్స్ అందించే షాపులోని సరుకుల్ని వడ్డీ శకుంతల తన మనుషులతో కింద తోయించేస్తుంది. "ఎందుకక్కా నీ మనుషులు ఇలా చేస్తున్నారని యజమాని అడిగితే నా దగ్గర అప్పు తీసుకొని నా దగ్గరే సరుకు వద్దని అంటావా" అని అంటుంది శకుంతల. ఇక దాంతో యజమాని "అమ్మాయి దగ్గర సరుకు తీసుకున్నానే కదా ఇదంతా. ఇక మీదట నేనే కాదు, ఈ ఏరియాలో ఎవరు సిరి దగ్గర సరుకు తీసుకోమని" అంటాడు. దాంతో శకుంతల "ఇక నుంచి ఈ ఏరియాలో నేను పంపే సరుకు మాత్రమే అమ్మాలి" అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక మరోవైపు సిరితో అలా ప్రవర్తించిన విషయం గుర్తు చేసుకొని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పండు విహారి దగ్గరికి వస్తాడు. "బాబూ, నేను చూస్తుంది మిమ్మల్నేనా? ఒకప్పుడు విహారి బాబు ఇలా ఉండేవాడు కాదు. అప్పుడు మీరు మాట్లాడితే కొండంత ధైర్యంగా ఉండేది. నవ్వుతూ పలకరించే మీ మంచి మనసు మాయమైందేంటి బాబూ? ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సాయం అడిగితే చలించిపోయే మీ గుండె ఇప్పుడు ఒక పసికందు వచ్చి మాట్లాడితేనే ఆ గుండె రాయిలా ఎలా మారిపోయింది బాబూ? ఎవరైనా బాధపడితేనే కరిగిపోయే మీరు మీ సొంత బిడ్డని ఎలా బాధపెడుతున్నారు బాబూ? ఆ పసికందు ఎంత విలవిల్లాడిపోయిందో నేను మీకు చెప్పక్కర్లేదు. గతంలో మీరు ఉండిపోయి ప్రస్తుతాన్ని నరకంలా చేసుకోవద్దు బాబూ. కాలంతో పాటు మనం మారాలి. అప్పుడు జరిగిన గాయాన్ని తలుచుకొని ఆ బాధని అందరికీ పంచడం తప్పు బాబూ" అని అంటాడు విహారీతో పండు. "నేను గతంలోనే ఉంటాను. ఆ గతంతోనే చస్తాను. నాలో కొత్తగా ప్రేమలు ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు" అని విహారీ అంటాడు. పండు మనసులో "లక్ష్మమ్మ ఎక్కడుందో తెలియదు. విహారీ బాబుని మార్చే శక్తి మా లక్ష్మమ్మకే ఉంది. మీరిద్దరూ కలుస్తారు అనిపిస్తుంది బాబూ" అని పండు అనుకుంటాడు. ఇక మరోవైపు లక్ష్మి సరుకు ఇవ్వడానికి షాప్ దగ్గరికి వస్తుంది. సరుకు లక్ష్మి ఇస్తుంటే షాపు ఓనర్ "నీ సరుకు నాకు వద్దమ్మా" అని భయపడతాడు. "ఏంటి బాబాయ్ అలా అంటున్నావు? నా సరుకు బావుంది, ఎక్కువ కావాలి అన్నావు కదా" అని లక్ష్మి అడిగితే "నాకు సరుకు వద్దమ్మా. నువ్విక్కడ ఎక్కువసేపు ఉంటే మాకు మంచిది కాదు, వెళ్ళిపో అమ్మా" అని అంటాడు ఆ షాపతను. "ఏంటి బాబాయ్ ఆ కంగారు" అని అడుగుతుంది లక్ష్మి. "నీ సరుకు తీసుకుంటే నేను, నా ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటామమ్మా" అని ఆయన అంటాడు. ఇక లక్ష్మి షాకయిపోతుంది. మరి ఏం చేయబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.